కథ కన్నతల్లి కోర్టు కేసు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. రమాదేవి అనే ఒకానొక తల్లి తన పిల్లలపై కోర్టులో కేసు వేసింది. ఆ కేసును పరిశీలించిన జడ్జి గారు విస్తుపోయారు. ఆమె తన ఆవేదనను కోర్టుకి ఇలా విన్నవించుకుంటోంది. జడ్జి గారు, నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. నాకు చుట్టాలు పట్టాలు మా వారు కూడా లేరు. నాకు వచ్చే ఆదాయం తక్కువే. నా పిల్లలు 3, ఒకరు ముంబైలోను, ఒకరు కలకత్తాలోను, ఒకరు ఢిల్లీలోను మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లను నా కడుపును పుట్టించమని దేవుణ్ణి కోరలేదు. వాళ్ళు కూడా నా కడుపున పుట్టాలని దేవుణ్ణి కోరుకోలేదు. మొత్తానికి ఎలాగైతేనే వాళ్లకు తల్లినయ్యాను. ఇక్కడ సమస్య, నేను వారికి తల్లిని కావడమే. వచ్చే జన్మలో కూడా వీరే నా పిల్లలు కావాలని ఇలాంటి పిచ్చి కోరికలు నేను దేవుణ్ణి కోరదలుచుకోలేదు. ఎందుకంటే నిజంగా జన్మలు, వారి వారి పుట్టుకలు ఉన్నాయో లేదో ఎవ్వరికీ తెలియదు. ఉన్నాయన్న భ్రమలో బతికేస్తున్నాం. దేవుడు ఇక్కడ తల్లులకు అపారమైన ద్రోహం చేశాడు. ఆ ద్రోహం పేరే కడుపు తీపి. కన్న పిల్లలపై తల్లికి ఎందుకంత ప్రేమను పెట్టాడు? ఇదంతా అలా ఉంచండి. తల్లి పిల్లల ప్రేమలోని శాతాలు మనం కొలవలేం. ప్రస్తుతం నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. పిల్లలు నాకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు తరచూ రావడం, ఉద్యోగాలు పోతాయేమో అని భయపడడం లాంటివి జరుగుతున్నాయి. వాళ్ళు తమ జీవితాల్ని అంతిమ దశలోనున్న నాకు పణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది ఈ పిచ్చితల్లి రాక్షస ప్రేమ అనుకోండి, మరొకటి అనుకోండి. ఈ పరిస్థితుల్లో నేను వృద్ధాశ్రమానికి వెళ్ళి నన్ను చేర్చుకోమని అడిగాను. కానీ వాళ్ళు నిరాకరించారు. దానికి మా పిల్లల ఆంక్షలే కారణం అని అర్థమైంది. నేను వారి దగ్గరికి వెళ్ళి ఉండలేను. కాబట్టి జడ్జి గారు, నన్ను వృద్ధాశ్రమంలో పెడితే నేను వాళ్ళు నిశ్చిత్తగా ఉంటాం. కాబట్టి మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుని నా పిల్లలకు నా కోరిక విన్నవించి అది నెరవేర్చేలా చెయ్యాలని విన్నవించుకుంటున్నాను అంది. ఆవిడ వాదనలు విన్న తరువాత జడ్జి గారికి కూడా ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. రొటీన్గానే కేసును ఇంకో రోజుకి వాయిదా వేశారు.